హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు బయటకు సరదాగా అట్లా వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు దారిలో గ్రీనరీ, చెట్లు, ఎంత బాగుందో అట్మాస్ఫియర్. అయితే నాకైతే చాలా చాలా ఇష్టం ఇలాంటి అట్మాస్ఫియర్ అంటే. మా బాబు కూడా దిగి చక్కగా ఆడుకుంటూ ఉంటాడు. ఇవన్నీ చూసారా, ఒక తోట అన్నమాట ఇది. అప్పుడే వేశారు తోట. చిన్న చిన్న చెట్లు అయితే వచ్చాయి. చాలా బాగుంది అసలు. బాగా ఎండ కూడా ఉంది, కానీ నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్. చూసారు కదా, మధ్యలో ఇట్లా అన్ని చెట్లు అన్నీ బారుకున్నాయి అనమాట. మధ్య మధ్యలో కోతులు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఆగేసామంటే మాత్రం ఇంక మన మీదకు దూకేస్తాయి. నాకైతే చాలా భయం అసలు. ఎప్పుడన్నా అట్లా వాటికి ఏదైనా ఫుడ్ వేస్తూ ఉంటారు ఎవరైనా సరే, ఫ్రూట్స్ అట్లాంటివి తీసుకొచ్చి. నాకు అట్లా వేయాలనిపించి వాటిని చూస్తే జాలేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అడవులలో ఏమీ దొరకట్లేదు కదా ఫ్రెండ్స్, ఫ్రూట్స్ కానీ అట్లాంటివి కానీ అట్లా ఆగి వేద్దామంటే అవి ఎక్కడ మీద దూకేస్తాయి అని చాలా టెన్షన్గా భయంగా ఉంటుంది. అందుకే నేను చెప్పేసి ఎప్పుడు మా వారిని ఆగమని చెప్పను. అట్లా పోతానే ఉండి చూస్తూ ఉంటాం అనమాట. చాలా బాగుంటుంది ఈ లొకేషను. సిటీలోకి ఎంటర్ అయిపోయాం. ఇంక సిటీకి వెళ్దాం ఫ్రెండ్స్. జస్ట్ అట్లా ఇంట్లో కొన్ని థింగ్స్, వస్తువులు అవి కొనడానికి వెళ్ళాము. అవి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మీకు పెడతాను, నేను ఏమేమి తీసుకున్నాను, ఏమేమి చూశానని చెప్పేసి. చాలా బాగుంటుంది కూడా. ఇది ఇక్కడ సిఎంఆర్ ఉంది ఫ్రెండ్స్. ఆ సిఎంఆర్లోకి వెళ్దాం అనుకున్నాం కానీ టైం లేక వెళ్ళలేదు. ఈసారి ఖచ్చితంగా వెళ్ళినప్పుడు మీకు అన్నీ ఏమేమి కొన్నాను అన్నీ చూపిస్తాను. మధ్యలో కూడా ఒక ఫుడ్ కోర్ట్ అనేది ఉంది. ఫుడ్ కోర్ట్కి వెళ్ళాము ఐస్ క్రీమ్స్ కోసం, వాటి కోసం. మాకు నచ్చిన ఫ్లేవర్స్ అవి దొరకలేదు, ఇంక అని చెప్పేసి తిరిగి వచ్చేసేసాము. తర్వాత మొక్కజొన్న పొత్తులు అవి తీసుకున్నాము అనమాట మేము తినడానికి. చాలా చాలా దారిలో ఇలా మంచెల్లాగా అంటారు కదా ఫ్రెండ్స్, అలా వేసేసి వెనక్కి తోటలు ఉంటాయి అన్నమాట. ఆ తోటల్లో నుంచి తీసుకొచ్చేసి అలా అమ్ముతూ ఉంటారు. అవి తీసుకొనేసి ఇంకా మేము మధ్య మధ్యలో ఇప్పుడు అన్నట్లు వెళ్ళినప్పుడు ఇంకా స్వీట్ కార్న్స్, మామూలు కార్న్స్ అవన్నీ ఉంటాయి. స్వీట్ కార్న్స్ అయితే ఉడకబెట్టి ఇచ్చేస్తుంటారు. మామూలు కార్న్స్ అయితే తెలుసు కదా, మనం అట్లా వేయించుకుంటాం, అట్లా చేస్తారు. మధ్యలో పెద్ద మర్రి చెట్టు అనేది ఉంది. అమ్మో, ఎన్ని సంవత్సరాలు అవుతుంది. వాటి అన్నిటికీ ఓడలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవన్నీ చాలా బాగున్నాయి అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.